మన తెలంగాణలో అయితే సంచలనంగా మారిన చల్లపల్లి ఘటన ఏదైతే ఉందో అందులో అయితే మిస్టరీ వీడింది. సో విజయశాంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో తను డిప్రెషన్లోకి వెళ్ళి సో ఈ ఈ ఘటనకి పాల్పడింది. పిల్లలు ఏంటి అంటే తల్లి మాట జవదాటకుండా ఉంటారంట, ఎప్పుడు తల్లి చెప్పిన మాటలు వింటూ ఉంటారంట. సో అందుకనే తను చెప్పిన మాటలు విని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంకా ఆ ఘటనకి పాల్పడ్డారు. సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళు కూడా అంగీకరించారు. ఆవిడ అసలుకి ఎందుకు డిప్రెషన్లో ఉంది, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణాలు ఏంటి అని అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే ఆమె డిప్రెషన్లో ఎందుకు ఉంది ఏంటి అనే దానిపై పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. కాబట్టి మనకైతే తను డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయింది, అలాగే పిల్లలను కూడా తనతో పాటు తీసుకొని అంటే ఇలా సూసైడ్ చేసుకోవడానికి పాల్పడింది. సో ఇదైతే మనకు తెలిసిన అప్డేట్. ఇంకా ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలి అంటే పోలీసులు ఇంకా మనకి క్లారిటీ ఇవ్వలేదు. సో వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఈ విషయం అయితే చాలా బాధాకరం, ఎందుకంటే ఒక ఫ్యామిలీలోనే ఆ తల్లి ఇద్దరు బిడ్డను తీసుకొని ఇలా అంటే ఆత్మహత్యకు పాల్పడటం అనేది నిజంగా వాళ్ళ ఫ్యామిలీకే కాదు, విన్న వాళ్ళకి మనకు కూడా గుండె తరుక్కుపోయేలాగా ఉంది. సో ఇలాంటి ఘటనలు ఎవరూ చేయొద్దు. డిప్రెషన్లోకి వెళ్ళినా సో దానికి సొల్యూషన్ ఏంటో ఆలోచించుకోండి, కానీ ఇలాంటి పనులు అయితే చేయొద్దు అని నా ఫీలింగ్. సో మీరేమనుకుంటారు అని కామెంట్